ఉన్నాడా, మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చూసుకుంటూనే దిగుతున్నాడు, మళ్ళీ పడిపోయాడు. ఈ విధంగానే మన జీవితాలు కూడా ఉన్నాయి. దేవుడు ఒకసారి మన జీవితాల్లో ఒక మొట్టికాయ వేశారు, లేకపోతే మన జీవితాల్లో మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి కొన్ని ఆటంకాలు తీసుకొచ్చారు, లేకపోతే ప్రార్థనను ఆలస్యం చేశారంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒకసారి తప్పు చేశాము, మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకోకుండా మళ్ళీ అదే తప్పు చేస్తుంటే కుక్కకి పందికి ఉన్న తేడా మనకు కూడా ఉందా? లేదు కదా. కుక్కకి పందికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన బ్రతుకులు కూడా ఉన్నాయనేది ఆలోచించాలి. ఈ వీడియోలో ఉన్నట్టు మనం కూడా చేస్తుంటే, దేవుడు చూడట్లేదనే ఆలోచనలో మనం బ్రతుకుతుంటే ఒక్కసారి ఆలోచించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ సంవత్సరంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ పాపాన్నే కాదు నీ బాధని కూడా చూస్తున్నాడు. నీ బాధ నుంచి విమోచించి విడుదల దయచేయాలని